హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను. తనుజ దివ్యని నామినేట్ చేసుకుంటా. అరే దివ్య, నీకు నాకు ఎలాంటి గర్జు లేదురా. మన ఇద్దరం గొడవల వల్ల వేరొకరి పేరు తీసుకొని వచ్చి అది పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది, పెద్ద గొడవలు అవుతున్నాయిరా. అలాంటి గొడవలు వద్దురా. మన ఇద్దరం నీకు నాకు పర్సనల్గా ఎలాంటి గర్జు లేదు. నువ్వు ఆ రోజు ఆయింట్మెంట్ తీసి నాకు రుద్దుతున్నప్పుడు కూడా నువ్వు భరణి సార్తోనే నీకు నచ్చలేదని చెప్పావు. అది నాకు నచ్చలేదురా. నాకు ఎలాంటిది లేదురా. మీరిద్దరు హ్యాపీగా ఉంటే నాకు కూడా హ్యాపీనేరా. మీరు ఏదేదో ఆలోచించుకుంటారు కానీ అట్లాంటి ఆలోచన కూడా లేదురా నాకు. నిజం చెప్తున్నా, మీరిద్దరు హ్యాపీగా ఉండండి. నేను ఎవరిని ఏమనను. మీ పర్సనల్ మీది, నా పర్సనల్ నాది. కానీ నాకు ఎలాంటిది అట్లాంటిది అయితే ఏం లేదురా. మీరిద్దరు ఏమైనా చేసుకుంటారా. నాకు ఎలాంటిది లేదు. మీరిద్దరు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎలాంటి పర్సనల్ ఖర్చు అయితే లేదు. మీరు అది పెట్టుకొని నీ మైండ్లో ఏదో పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడి అది భరణి సార్కి డాక్టర్ దగ్గరకు నువ్వు ఒకటే ట్రీట్మెంట్ అయినప్పుడు ఒకటే ఆయింట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు రుద్దిండురా. నాకు అది ఆయింట్మెంట్ రుద్దడంలో తప్పేం లేదురా. మీరు ఆయింట్మెంట్ రుద్దడంలో మీకు తప్పు అనిపిస్తే నేనేం చేయలేనురా. ఆయింట్మెంట్ రుద్దడంలో తప్పు అనిపిస్తే నేనైతే ఎవరిని ఏం చేయలేను. ఓకే, ఒకటే ట్రీట్మెంట్ కదా ఇట్లా చేద్దామని ఆయన చేసింటాడు, నేను కాదని నేను చెప్పాను. కానీ అది మీకు నచ్చలేదేమో, నాకు తెలియదురా. అంటే తనుజ, నాకు నచ్చడం అట్లాంటివి అయితే ఏం లేదు, అలాంటివి అయితే ఏం లేదండి. నేనైతే హ్యాపీగానే ఉన్నా. నాకైతే అట్లా మీరిద్దరు అట్లా రుద్దుకోవడం, భరణి గారు ఎవరితోనూ మాట్లాడడం నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటిది లేదు కూడా లేదు అని చెప్తుంది. భలే చెప్తుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. లాస్ట్కి సరే హగ్గించుకుంటారు, ఇద్దరు హగ్గించుకొని ఇప్పటి నుంచి అవన్నీ తీసేసి ప్రశాంతంగా ఉందాం ఇద్దరం కలిసి అని చెప్తుంది. భలే అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి.